అవినీతి రహిత సమాజాన్ని సాధించడానికి విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించినట్లు డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. పద్మావతి ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా జీవితంలో నిజాయితీని ప్రోత్సాహానికి పారదర్శకత ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. స్విమ్స్ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. Ethical business practices and foster a culture of honesty or accept bribes. We commit to good governance corporation based on transparency, accountability and fairness. We shall adhere to relevant laws, rules and compliance in the conduct of business. We shall adopt a code of ethics for all our employees of laws, regulations relevant to their work for honest discharge of their duties. We shall provide grievance redressal and and fraudulent activities. We shall stakeholders on the society at the ఈ రోజు శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో విజిలెన్స్ అవగాహన దినోత్సవం జరుపుతూ ఉన్నాం. ఈ విజిలెన్స్ అనేది మన ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం విజిలెన్స్ డిపార్ట్మెంటు వాళ్ళది మాత్రమే కాదు. మన ఈ సంస్థలో ఏ రకమైన అసాంఘిక అనైతిక కార్యక్రమాలు ఎవరి దృష్టికి వచ్చినా కూడా వాళ్ళు వెంటనే స్విమ్స్ యాజమాన్యం దృష్టికి వాటిని తీసుకురావాలి. అలాగే మనము ఈ సందర్భంలో కోడ్ గ్రే అనేది కూడా మన దగ్గర ఒకటి యాక్టివేట్ చేయడం జరిగింది. ఎక్కడన్నా ఇలాంటి సంఘటన జరుగుతూ ఉంటే ఆ కోడ్ గ్రేని యాక్టివేట్ చేసినట్లయితే మన భద్రతా సిబ్బంది అక్కడికి వచ్చి ఆ సంఘటనని చేసేటువంటి అంటే దాన్ని అటెండ్ అయ్యేటువంటి ఒక వీలు ఈ టెక్నాలజీ కల్పిస్తూ ఉంటుంది. అందువల్ల ముఖ్యంగా భద్రత అనేది మన అందరి బాధ్యత. ఈరోజు వేరే వాళ్ళకేదో జరుగుతుంటే మనం చూస్తూ లేకపోతే సెల్ ఫోన్లో షూట్ చేయటము అలాంటి ఇది చాలా బాధాకరమైన విషయం. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సంస్థ దీంట్లో ఏ రకమైన అసాంఘిక అనైతిక కార్యక్రమాలు మీ దృష్టికి వచ్చినా కూడా వెంబటే యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని పరిష్కరించి మన సంస్థని సక్రమంగా నడుపుకోవటానికి మీరందరూ కూడా నడుము బిగించి బాధ్యత వహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.